హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ అక్యూరాక్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంక్యుబేటర్ గురించి, ఇంక్యుబేటర్ ఏ విధంగా వాడాలి, ఇంక్యుబేటర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంక్యుబేటర్ పిల్లలు చేసేంత వరకు ఈ వీడియోలో చివరి వరకు మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా కానీ మీరు పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మాత్రం మీకు ఈ వీడియో అర్థం కాదు. అందుకని చెప్పేసి మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూసి మనల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ ఇంక్యుబేటరు మనం హ్యాచ్ ప్రో తీసుకున్నాం అన్నమాట. హ్యాచ్ ప్రో ఇంక్యుబేటర్ అనమాట. ఇది చాలా బాగా పిల్లలు చేస్తుంది. ఇది తెచ్చిన దగ్గర నుంచి దీనికి ఏంటంటే మొత్తం ఆటోమేటిక్ రొటేటర్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీని గురించి పూర్తిగా నేను మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు తోటి నేను నా సొంతంగా దీన్ని ఏ విధంగా వాడాలి అనేది నేను చూసి నేను చేసిన విధానాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా చూడండి. ఎవరికైనా కానీ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మళ్ళీ నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం పూర్తి స్థాయిలో నేనైతే పూర్తి విధానం ఇస్తాను అనుకుంటున్నాను. చూసేయండి రండి. ఇదైతే హ్యాచ్ ప్రో ఇంక్యుబేటర్ అనమాట. పూర్తిగా చూడండి. ఇది ఆటోమేటిక్ రొటేటర్తో ఉంటుంది. చూసేయండి. ఇదైతే మల్టీ ప్లగ్ తీసుకొని మనం దాంట్లో 2 ఉంటాయి అన్నమాట. రెండు పెట్టుకోవాలి ప్లగ్స్. ఎందుకంటే ఇవి ఒకటేమో టెంపరేచర్కి సంబంధించింది, ఒకటేమో రొటేటర్కి సంబంధించింది అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను. చూసేయండి. స్విచ్ మాత్రం మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఈ పిల్లలు చేసేంత వరకు ఇది ఆన్లో ఉంటుందా లేదని చెప్పి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఎక్కువ శాతం మనం పవర్ కట్ అవ్వకోకుండా చూసుకోవాలండి. ఇదైతే చూసేయండి. ఇది ఇమ్యూడిటీ అనేది చెక్ చేయడం కోసం అనమాట. ఇదైతే 55 నుంచి 65 వరకు ఉండాలి. అంటే 55 నుంచి 65 వరకు మధ్యలో ఉండాలన్నమాట. తగ్గిన వెంటనే వాటర్ అనేది మనం యాడ్ చేసేస్తే వెంటనే మళ్ళీ ఇమ్యూడిటీ అనేది చక్కగా పెరుగుతుంది. చూసేయండి. మనకి ఇమ్యూడిటీ అనేది తగ్గింది కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కింద బాక్స్ కింద 4 వైపులా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ పోయడానికి వీలుగా. ఈ బాటిల్ అయితే ఈ బాక్స్తో పాటే వస్తుంది. చూసేయండి. ఇమ్యూడిటీ 55 వచ్చిందనమాట. ఇమ్యూడిటీ 55, 65 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. చూసేయండి. ఇప్పుడైతే చూసేయండి. ఇదేంటంటే 54కి వచ్చింది. అంటే వాటర్ ఇంకా పోయాలన్నమాట. మనం ఒక్కసారి 2 బాటిల్స్ వాటర్ పోసామంటే ఖచ్చితంగా 2 రోజులు సరిపోతాయి. క్లియర్గా చెప్తున్నాను వినండి. ఇక్కడైతే ఇది టెంపరేచరు. ఇది 37.7 ఉండాలి. 37.9 ఉంది కదా, కొంచెం అటు ఇటు ఉన్నా ఏం కాదు, కానీ ఖచ్చితంగా మాత్రం 37 మాత్రమే ఉండాలి టెంపరేచరు. ఇక్కడైతే మనం 2 అవర్స్కి ఒకసారి పెట్టుకోవాలన్నమాట. ఇది టైమరు. ఇటు పక్క ఉన్నది టైమరు. చూసేయండి. దాని మీద చక్కగా క్లియర్గా రాసి ఉండిద్ది అనమాట. చూసి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ లోపల గుడ్లు పెట్టేసాను ఆల్రెడీ నేను. ఇది రొటేటర్ అనమాట. ఇది వచ్చేసి ఈ రొటేటర్ తిరగడం కోసం ఈ వైరు సెట్ చేసి ఉండిద్ది. ఈ రొటేటర్ అనేది మనం గుడ్లు పెట్టిన దగ్గర నుంచి 18వ రోజు తీసేయాలండి. ఎందుకంటే రొటేటర్ తిరుగుతూ ఉంటే ఒకవేళ పిల్లలు చేస్తే అవి రొటేటర్ పైపుల్లో పడిపోయి వాటికి ఇబ్బంది జరిగిద్ది కదా. అందుకని చెప్పేసి అది 18వ రోజు తీసేసుకోవాలన్నమాట. ఇది క్లియర్గా వినండి. మళ్ళీ చెప్తున్నా. చాలా ఈజీగానే తీసేయచ్చు. మళ్ళీ గుడ్లు పెట్టిన తర్వాత కొత్తగా గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చూసేయండి. ఒక్కోసారి ఇది మనకేం జరిగిద్దంటే 21 డేస్కి పిల్లలు చెయ్యదు. 23 డే తర్వాతే పిల్లలు మనకి కనిపిస్తాయి అన్నమాట. 21 డే రోజు మాత్రం అన్ని ముక్కులు పొడుచుకుంటాయి అన్నమాట. ముక్కులు పొడుచుకున్న వెంటనే మనం ఈ పైప్స్ ఒక 4 అట్లా తీసేసి ఆ గుడ్లన్నీ పగిలినవన్నీ ఆ కింద మనకి ఒక మెస్లా ఉంటుంది అన్నమాట. దాని మీద పెట్టేస్తే పిల్లలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పిల్లలు చేస్తాయి. ఇదైతే నా సొంతగా
చేసింది మీకు చెప్తున్నాను ఇట్లా చేయాలని. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసాం కదా, మనం స్విచ్ ఆన్ చేసి ఓపెన్ చేసాం కాబట్టి హ్యూమిడిటీ అనేది తగ్గింది. మనం చూసుకోవాలని అనుకున్న ప్రతిసారి మనం స్విచ్ ఆఫ్ చేసి చూసుకుంటే హ్యూమిడిటీ తగ్గదు. మనం స్విచ్ ఆఫ్ కాకుండా చూసాం కాబట్టి హ్యూమిడిటీ తగ్గిపోయింది. అందుకని మళ్ళీ వెంటనే వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ దీని గురించి 1-2 సార్లు వాడిన తర్వాత పూర్తిగా మీకే అవగాహన వచ్చేస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది మీకు ఇక్కడ మెయిన్గా ఏంటి, హ్యూమిడిటీ ఒకటి, టెంపరేచర్ ఒకటి, టైమర్ ఒకటి, మూడే. మళ్ళీ ఇంకొకటి ఏంటి, అదేంటి మీకు చూపించాను కదా, లోపల బాక్స్ లోపల ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, అటుపక్క రొటేటర్ కనెక్ట్ చేసుకునేది ఉంటుంది అన్నమాట. వీటిని మాత్రం మనం మెయిన్ చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా వాటర్ యాడ్ చేసినప్పుడు కింద వాటర్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట, బయటకు వచ్చేస్తూ ఉంటాయి బాటిల్లో నుంచి. అక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఓకే, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే నేను గుడ్లు పెట్టిన ప్రతిసారి రొటేటర్ తిరుగుతుందా లేదని మనకు అర్థం కావాలి కదా, గుడ్లు మీద ఈ తిలకం అనేది రాస్తూ ఉంటాను. మీరైతే మార్కర్తో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.